కల్చర్తో ప్రాబ్లం ఏంటంటే కల్చర్ మనం తీసుకుంటే ఇవన్నీ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అండి. ఎవ్రీడే మేము చూసి అందుకే ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను సార్. నేను. ఐ నో సార్. ఐ నో. కల్చర్ తీసుకుంటాం మనం. ఎట్లా కలెక్ట్ చేస్తారు కల్చరు? మగపిల్లల్లో అయితే వాడేదో పోసేస్తాడు, ఒక బాటిల్ ఇస్తారు, దాంట్లో పోయించుకోరమ్మంటారు. వాడు పోసినప్పుడు ఈ స్కిన్ ఉంటుంది కదా వాడికి, ఆ స్కిన్ మీద కంటామినెంట్ బ్యాక్టీరియా కూడా ఆ కల్చర్లోకి వెళ్ళి అవి పాజిటివ్ వస్తాయి. ఆడపిల్లలు అయితే ఇంకా కష్టం. రైట్. ఎందుకంటే వాళ్ళకి ఎలా కలెక్ట్ చేస్తాం మనం? ఇప్పుడు అదొకటి ఫస్ట్ యూరినా, మిడిల్ యూరినా, లాస్ట్ యూరినా అనేది కూడా డౌట్ ఉంది సార్ చాలా మిడ్ మంది. స్ట్రీమ్ శాంపుల్ అంటారు. మిడ్ స్ట్రీమ్ ఓకే. అంటే కొంత బయటికి పోనిచ్చి మధ్యలో యూరిన్ కలెక్ట్ చేయాలి. రైట్. బట్ ఏదైనా సరే ఐడియల్ గా మీరు కల్చర్ చేయాలంటే ఐడియల్ గా బాగా క్లీన్ చేసి గ్లవ్ వేసుకుని యాంటీసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకుని గ్లౌస్ స్టెరైల్ గ్లౌస్ వేసుకుని స్టెరైల్ పైప్ బ్లాడర్ లో వేసి, అంటే ముందు ఆ పార్ట్ క్లీన్ చేసి పైప్ బ్లాడర్ లో వేసి ఆ శాంపుల్ కలెక్ట్ చేయాలి. ఓ మై గాడ్, ఎవరు చేస్తారు అలా అసలు? దానికంటే స్పెసిఫిక్ పొట్ట క్లీన్ చేసి బొడ్డు కింద ఆ బోన్ ఉంటుంది కదా, జస్ట్ సుప్రాప్యూబిక్ అంటాము, క్లీన్ చేసి యు పుట్ అ నీడిల్ అండ్ డైరెక్ట్లీ ఆస్పిరేట్ ఫ్రమ్ ద బ్లాడర్ అక్కడే ఉంటుంది. అలా కూడా తీయచ్చా యూరిన్? ఎగ్జాక్ట్లీ. ఓ మై గాడ్. అవసరప్పుడు చేస్తాం మేము. ఓకే. ఇట్స్ వెరీ రేర్, అన్కామన్, బట్ that is supposed to be the best way to collect the sample. కంటామినేటెడ్ అవ్వకుండా. Theoretically కంటామినేట్ అవ్వకుండా. చాలా సార్లు మేము డౌట్ ఉన్నప్పుడు క్యాథెటరైజ్ శాంపుల్ తీసుకుంటాం. క్యాథెటర్ వేసి శాంపుల్ పైప్ వేసి తీసుకుంటాం డౌట్ ఉన్నప్పుడు. అనస్థీషియా ఇస్తారా సార్ అప్పుడు? దానికి అనస్థీషియా అవసరం అక్కర్లేదా? కొంచెం వి అప్లై సమ్ జెల్లీ, లోకల్ అనస్థెటిక్ జెల్లీ అది అప్లై చేసి చేస్తాము. బట్ చైల్డ్ విల్ బి అన్కంఫర్టబుల్. అందుకే ప్రతిసారి చెయ్యము. నేననేది ఏంటంటే అసలు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషనే చెయ్యకుండా డైరెక్ట్గా కల్చర్ ఇవ్వడం అనేది యూజ్లెస్. సో కల్చర్ అనేది ఓన్లీ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో మనకు గనక ఇఫ్ దేర్ ఈజ్ ఏ పాజిటివ్ ఫర్ యూరిన్ ఇన్ఫెక్షన్, దాంట్లో నైట్రైట్స్ అని చూస్తాము, పస్ సెల్స్ చూస్తాము. ఇవి పాజిటివ్ వస్తే దెన్ యూ గివ్ ఫర్ కల్చర్. అప్పుడు మనం ఏంటంటే 100 మందిలో మనం ఫీవర్తో వచ్చిన వాళ్ళలో ఇఫ్ వీ డూ దిస్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఫిల్టర్ అయిపోయి చాలా తక్కువ మంది మిగులుతారు యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వచ్చిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి మనం కల్చర్ ప్రాపర్గా కలెక్ట్ చేయొచ్చు. 100 మందికి కల్చర్ మొదలు పెడితే మిస్ అవుతుంది, చాలా మిస్ అవుతాయి. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ వేస్ట్. కరెక్ట్. ఆ ల్యాబ్స్ కూడా ఎన్ని కల్చర్లను చేస్తారు వాళ్ళు? అవును. సో ఐ థింక్ మనం అన్నెసరీ వర్క్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. సో కరెక్ట్. ఎనీ హై గ్రేడ్ ఫీవర్ బెటర్ జస్ట్ గెట్ ఎ సింపుల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. మేక్ షూర్ యు ఆర్ నాట్ మిస్సింగ్ ఎ యూరిన్. నా డౌట్ ఇది పర్సనలీ, మీ దగ్గరికి ఇన్ జనరలీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందా సార్? లేదు. ఓకే. ఇంకొకటి చాలా మంది పేరెంట్స్ అడిగింది ఏంటంటే పెనిస్ కనుక వంకర ఉంటే వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుందా, లేదా ఇలాంటి వాళ్ళకి సంతానలేం అనేది ఉంటుందా అనేది వాళ్ళ డౌట్ సార్. కార్డీ అంటామండి. ఇప్పుడు మీరు అన్నదాన్ని మేము మెడికల్ టర్మ్స్ లో కార్డీ అంటాం. ఓకే. పెనిస్ వంకర ఉండమంటే ఇట్లా మళ్ళీ రకరకాలుగా వంకర ఉండొచ్చండి. అవును. కామనెస్ట్ గా వంకర ఉండేది కిందకి ఇలా వంకర ఉండవు. ఓకే. దాన్ని వెంట్రల్ కార్డీ అంటాం. హైపోస్పీడియాస్ అని చెప్పుకున్నాం కదా, హైపోస్పీడియాస్ లో కూడా ఇలా వంకర ఉంటుంది. ఓకే. హైపోస్పీడియాస్ లో హోల్ కూడా కింద ఉంటుంది, పెనిస్ వంకర ఉంటుంది. రైట్. వేరేస్ కొన్ని కేసుల్లో ఓన్లీ కార్డీ ఉంటుంది, హోల్ పైకే ఉంటుంది. సో వాళ్ళకి ఆబ్వియస్గా హోల్ కిందకుంటే చూడగానే తెలిసిపోతుంది, మనం సర్జరీ చేసేస్తాం. ఓన్లీ కార్డీ ఉంటే అంటే చూడగానే పెన్నిస్ వంకర్ ఉంది అంటే పేరెంట్స్ ఏం చేయాలంటే మామూలుగా అబ్జర్వ్ చేయడం కాకుండా చిన్నపిల్లలకు కూడా ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో పెన్నిస్ ఎరెక్షన్స్ వస్తాయి. అవును అవును, వాళ్ళు వాష్రూమ్ కి దానికి వెళ్ళడానికి ముందు ఎరెక్షన్స్ వస్తాయి. సో ఆ ఎరెక్షన్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాలి. పేరెంట్స్ హ్యావ్ టు అబ్జర్వ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎరెక్షన్. వంకర ఉందా లేదా, ఉంటే ఎంత డిగ్రీ ఉంది అనేది మనకి ఎరెక్షన్ లోనే తెలుస్తుంది. కరెక్ట్. ఫ్లాసిడ్ పీనిస్ లో, సాఫ్ట్ గా ఉన్న పీనిస్ లో తెలియదు. కరెక్ట్. సో మేము ఒకవేళ వంకరకి సర్జరీ చేస్తున్నప్పుడు లేదా హైపోస్పీడియాస్కి సర్జరీ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఆర్టిఫిషియల్ ఎరెక్షన్ టెస్ట్ అని ఒక టెస్ట్ టేబుల్ మీద సర్జరీ టైంలో చేసి వీ డిటర్మైన్ ఉందా లేదా కార్డీ, ఉంటే ఎంత డిగ్రీ ఉంది. ఇప్పుడు యాప్స్ వచ్చాయి వేర్ వి టేక్ ఎ పిక్చర్, సైడ్ నుంచి పిక్చర్ తీసుకోవాలి, తీసుకుని యాప్లో ఫీడ్ చేస్తే యూ కెన్ మెజర్ ద ఎగ్జాక్ట్ యాంగిల్ ఆఫ్ బెండ్. సో దాన్ని బట్టి రీసెంట్గా నేను ఈ ప్రెజెంటెడ్ పేపర్ ఇక్కడ సిడ్నీలో ప్రజెంట్ చేశాను హైపోస్పీడియా సొసైటీలో. దాన్ని బట్టి కార్డీని ఎలా కరెక్ట్ చేయాలి, అంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి కార్డీ కరెక్షన్కి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వంకర ఉంటే కరెక్ట్ చేయాలి లేదా, ఇది ఎలా ఉంటుందంటేనండి చిన్నప్పుడు ఉన్న వంకర ఒకటి ఎరెక్షన్లో చూడాలి. కరెక్ట్. ఫ్లాసిడ్గా ఉన్నప్పుడు వంకర ఉన్నట్టు అనిపించినా
అది మనం ఈ రోజే చూశాను, పక్కా అని ఈ అనుకోలేదు. రోజే చూశాను నేను అవునా? పేషెంట్ని. Okay. విజయవాడ నుంచి వచ్చారు వాళ్ళు. ఆహా. ది కేమ్ ఫ్రమ్ విజయవాడ. అక్కడ ఎవరో చూసి వంకర ఉంది, కరెక్ట్ చేయాలని చెప్పారు. ఉమ్, వాళ్ళు పాపం ఇక్కడికి వచ్చారు, నా నెట్లో చూసి అక్కడ చూసి నాకు విని వచ్చారు. ఉమ్, చూస్తే వంకర ఉన్నట్టుగా అనిపించింది నాకు కూడా. ఉమ్, నేనమ్మా మీరు ఎలక్షన్లో చూసారా అని అడిగాను. ఉమ్. చూసామండి, మాకు కూడా కొంచెం అప్పుడు కూడా వంకర ఉన్నట్టుగా అయితే దెన్ ప్రాబబ్లీ ఇట్ నీడ్స్ టు బి కరెక్టెడ్ అని చెప్పాను. రైట్. అదర్వైజ్ నేను ఏం చెప్తానంటే, డౌట్ఫుల్గా ఉంటే మీరు ఇంటికి వెళ్ళి కంగారు పడద్దు, ఉమ్, వాడికి ఎరెక్షన్ వచ్చినప్పుడు ఉమ్. మీరు ఒక ఫోటో తీసి నాకు పంపించండి. ఎస్. అది ముందు నుంచి తీయకూడదు, సైడ్ సైన్ నుంచి తీయాలి. సైడ్ నుంచి తీస్తే వంకర కనిపిస్తుంది, ముందు నుంచి తీస్తే ఎలా కనిపిస్తుంది, కనపడదు. ఎగ్జాక్ట్లీ. సో లేటరల్ సైడ్ నుంచి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అంటాడు కదా సినిమాలో, అట్లాగా అవును. సైడ్ నుంచి ఫోటో తీయాలి. రైట్. నేను చాలా మంది పేరెంట్స్కి చెప్తాను, ఉమ్, ఈ సైడ్ నుంచి ఫోటో తీసి పంపించండి. ఉమ్, ఒకవేళ కనుక ఒక ముస్లిం చైల్డ్ ఉమ్, వాళ్ళ ఫాదర్ వాళ్ళకి సుంతి చేయాలి నార్మల్గా. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, మనకి వంకర గనక సిగ్నిఫికెంట్గా ఉందనుకోండి, ఉమ్. అప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒక్కోసారి మనకు కొంత స్కిన్ అవసరం అవుతుంది. ఓకే. ఓకే. సో వాళ్ళు సుంతి చేయించేశారనుకోండి, మళ్ళీ మనకి స్కిన్ అప్పుడు మనకి స్కిన్ దొరకదు. మళ్ళీ మీరు లాస్ట్ టైం ఎపిసోడ్ లో చెప్పినట్టు Correct. ఏ నోట్ లోపల Problem నుంచో అవుతుంది. ఇంకెక్కడి నుంచో తీసుకోవాలి. ప్రాబ్లం అవుతుంది. ఆ. అంటే జనరల్గా హైపోస్పేడియాస్కే స్కిన్ అవసరం అవుతుంది. బట్ ఒక్కొక్కసారి కార్డీ సివియర్గా ఉన్నా కానీ దట్ స్కిన్ మే బీ నెసెసరీ. ఎందుకంటే ఒక్కొక్కసారి బాగా సివియర్గా వంకర ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ యూరిన్ పైప్ ఉంది కదా, ఆ పైప్ షార్ట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అదే ఇప్పుడు స్ట్రైట్ అయినప్పుడు పైప్ షార్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అప్పుడు బాగా సివియర్గా ఉంటే మేము ఏం చేస్తామంటే, ఆ పైప్ని డివైడ్ చేసేస్తాం, ఓ, గ్యాప్ వచ్చేస్తుంది. ఓకే. ఆ గ్యాప్ని యూ హ్యావ్ టు రీకన్స్ట్రక్ట్ ద పైప్. దానికి స్కిన్ అవసరం అవుతుంది. కార్డీని వీఆర్ టర్నింగ్ ఇన్ టు హైపోస్పేడియస్. రైట్. కార్డీని అది డివైడ్ చేస్తే హైపోస్పేడియస్ అవుతుంది. అంటే సివియర్ కార్డీలో ఇది కూడా అవసరం పడుతుంది, ఆ పైప్ డివైడ్ చేయటం. రైట్. మరి అప్పుడు వాడు ముందే సొంత చేయించేసుకుంటే మనకు స్కిన్ ఏది? ఎగ్జాక్ట్లీ. సో ఒక ముస్లిం వాళ్ళ ఫాదర్ పాపం ఆయన రెగ్యులర్గా వచ్చాడు, సార్ నేను శుద్ధి చేయించుకోవచ్చా మా వాడికి? వాళ్ళకు రిలీజియస్గా చేయించాలి కదా, చేయించాలి కదా. వాడికి ఏమో వంకర ఉంది. నేను వద్దండి కొంచెం వెయిట్ చేయండి, మీరు ఎన్నిసార్లు అంటే, నాకు అవుట్ పేషెంట్ క్లినిక్లో నేను చూసినప్పుడేమో దానికి ఎలక్షన్ లేదు. సో ఐ కెనాట్ కామెంట్ హౌ మచ్ కార్డీ ఉందో నాకు తెలియదు. కరెక్ట్. జస్ట్ టు డిటర్మైన్ ఎంత కార్డీ ఉందో వాడిని నేను ఎనస్థీషియా ఏమిస్తాను? కరెక్ట్. జస్ట్ దీనికోసం నేను ఎనస్థీషియా ఇచ్చి, లేదండి మీ వాడికి బాగానే ఉంది అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఎగ్జాక్ట్లీ. సో మనకి డెఫినెట్గా ఉందని తెలిస్తే సర్జరీకి ఎనస్థీషియా ఇవ్వచ్చు కానీ. కరెక్ట్. సో నేను అతనికి, సార్ మీరు ఒక పని చేయండి, ఎరెక్షన్ వచ్చినప్పుడు నాకు ఫోటో తీసి చూపించండి, అప్పుడు కార్డీ ఉంటే మనం ఈ కరెక్షన్తో పాటు సొంతి కూడా చేసేద్దాం. ఓకే. ఎరెక్షన్లో లేదనుకోండి కార్డీ, అప్పుడు మీరు సొంతి చేయించేసుకోవచ్చు. అసలు దీని గురించి వరి అవసరం లేదు. సో వంకర అనేది ఎరెక్షన్లో చూడాలి. పేరెంట్స్ చూసి ఎరెక్షన్లో ఒకవేళ వంకర ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు కరెక్ట్ ఇట్. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత ఇవన్నీ కరెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. చిన్నప్పుడే బెటర్. ప్లస్ అప్పటికే వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. మీరు నమ్మరండి, ఒక మ్యారీడ్ పర్సన్ 28-29-year-old మ్యారీడ్ పర్సన్, హీ కేమ్ టు మీ విత్ 60 degrees కార్డీ. అబ్బా. పాపం హిజ్ వైఫ్ యూస్ టు అకంపెనీ హిమ్. అమ్మాయి 60 degrees కార్డీతో వచ్చాడు. ఇదేమయ్యా నువ్వు ఇందులో ఏం చేసావంటే, ఏమో సార్ నాకు తెలియలేదు, ఐ వాజ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ అని చెప్పి కరెక్ట్ చేశాను నేను. రైట్. ఐ కరెక్టెడ్ ఇట్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఆ ఏజ్లో ఒకటి సైకలాజికల్, రెండు యూ మే గెట్ ఇన్ టు ఫ్యామిలీ ట్రబుల్స్, ఇవన్నీ ఇదంతా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మూడు, ఒకసారి ప్యూబర్టీ వచ్చేసి పెద్ద మనిషి అయిపోయిన తర్వాత, యవ్వనం వచ్చేసిన తర్వాత పెనిస్ బికమ్స్ వెరీ సెన్సిటివ్. సో ఎనీ సర్జరీ ఆన్ ద పీనిస్ వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా సఫర్ అవుతారు. సో తెలిసి తెలియని ఏజ్ లోనే చేసామనుకోండి, వాళ్ళకి ఏం తెలియదు, మనం సర్జరీ చేసేస్తాము, వాళ్ళకి అది తెలియని కూడా తెలియదు. ఓ 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత చూస్తే వాడికి అసలు తర్వాత పెద్ద తర్వాత ఇంకా విచిత్రం. నేను 1 year 2 years అప్పుడు హైపోస్పేడియాస్ ఈ పిన్నిస్ సర్జరీ చేసిన పిల్లలు పేరెంట్స్ ఒక్కొక్కసారి 10 ఏళ్లకో 12 ఏళ్లకో కొంచెం పెద్ద అయ్యేటప్పుడు ఒకసారి రీచెక్ చేసుకోవడానికి వస్తారు నా దగ్గర. మేము కూడా రమ్మని చెప్తాం. ఎందుకంటే సమ్ టైమ్స్ ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పిల్లల్లో ఇప్పుడంతా బాగున్నట్టు అనిపించినా రేపు పొద్దున్న పెన్నిస్ గ్రోత్ అయినప్పుడు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఎందుకైనా మంచిదమ్మా మధ్య మధ్యలో చూపించుకుంటున్నాను అని చెప్తారు. సో వాళ్ళు పాపం 10 ఏళ్లకో 12 ఏళ్లకో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మాకు పిల్లాన్ని బయట కూర్చోబెడతారు, పేరెంట్స్ వస్తారు, సార్ వాడికి అసలు తెలియదండి ఆపరేషన్ అయినట్టు, వాడికి తెలీదు, మేము చెప్పలేదు వాడికి ఇప్పటిదాకా, మీరు కూడా ఏదో
ఎగ్జామిన్ చేస్తున్నట్టు చెయ్యండి కానీ డోంట్ రివీల్ దట్ హీ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఆపరేటెడ్ ఫర్ సంథింగ్. అప్పుడు వాడి బుర్రలో డౌట్ బయలుదేరి Correct. ఇప్పుడంతా నెట్ కదా, లేనిపోని, నెట్ లో చూసి ఆ, ఈ tension హైపోస్పేడియేషన్ పడి. చదువుతాడు. అందులో మనం మంచి చదవం కదా, ఫస్ట్ నెగిటివ్ మీదకి వెళ్తుంది మన దృష్టి. కరెక్ట్ కరెక్ట్ వెళ్ళగానే వాడికి బెంగ మొదలవుతుంది. అవును. సో పాపం వాళ్ళు దే కమ్ ఇన్ సైడ్ అండ్ దే టెల్ మీ, మీరు సార్ అట్లా మేము చెప్పలేదండి అని. దట్స్ ఓకే, చెప్పకపోవడం ఓకే, ఎందుకంటే వాడికి ఏం ప్రాబ్లం లేనప్పుడు తెలియాల్సిన అవసరం ఏంటి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అడుగుతారు, ఎందుకు తీసుకొచ్చారమ్మా అసలు నన్ను, డాక్టర్ తీసుకొచ్చారంటారు, వై డిడ్ యూ గెట్ మీ టు ద డాక్టర్. కరెక్ట్ కరెక్ట్ జనరల్ గా పిల్లలు ఏదో అప్పుడప్పుడు అవును. అరే నువ్వు అప్పుడు ఆ మధ్య కొంచెం ఏదో యూరిన్ పోస్తూ మంటన్నావు కదరా, అవును. అందుకే అందుకే తీసుకొచ్చావురా, సార్ ఒకసారి చూస్తారు కరెక్ట్ అని ఏదో Yeah. సర్ది చెప్పి కరెక్ట్ ఒకసారి ఎగ్జామిన్ చేసేసి అవును. నువ్వు బయటికి పోరా అని చెప్పి అవునా. వాళ్ళతో అంతా బాగానే ఉందమ్మా, కంగాలి. That's సో so nice. అట్లా, సో అది బెటర్ ఆప్షన్ కరెక్ట్ దాన్ వెయిటింగ్ ఫర్ ద. సో ఇది ఒక కాడి.